సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే స్వయంభూగా వెలిచిన క్షేత్రం అండి. ఇక్కడున్న పాము గాని, తాంబేలు గాని, చాపలు గాని స్వామివారి ఆలయం చుట్టుముట్టు ప్రదక్షిణలు చేశాయండి. కొన్ని వేల తాంబేలు, కొన్ని వేల చాపలు, కొన్ని వందల పాములుంటాయి ఈ ఆలయంలో. మీరు చూసిన ఈ గృహంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిచారు. మరియు ఈ శివలింగం కాడ ఇక్కడ మీరు గనక అభిషేకం చేసే సాక్షాత్తు శివుని మీద పడి తర్వాత కోనేరులో కరిసాయండి నీళ్ళు. ఇక్కడ వచ్చి మనకు ఎంత పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నా, డబ్బు సమస్య ఉన్నా, సంతాన సమస్య ఉన్నా, ఎటువంటి రోగ కష్టాలున్నా వెళ్ళిపోవాల్సిందే. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఆపదల నుంచి స్వామివారు గట్టెక్కిస్తారండి. దాదాపు 207 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిచిన శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం సికింద్రాబాద్ లాల్ బజార్ ఏరియాలో ఉంటుంది. చాలా ఎత్తైన ప్రదేశంలో పెద్ద కొండ మీద స్వామివారు స్వయంభూగా వెలిచారండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు మాత్రం తప్పకుండా చూడాల్సిన దేవాలయం వీడియో ఇదండి. అలాగనే ఈ వీడియో కింద మన ఛానల్ పేరు కనిపిస్తుంది కదా, రాకూరి డైరీస్ అని. దీని కింద కూడా లింక్ మీద క్లిక్ చేసే ఫుల్ వీడియో వస్తుంది. మరిన్ని దేవాలయాల వీడియో కోసం మన ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్ మన ఛానల్ కి.